నల్గొండ జిల్లా చెరువుగట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వాళ్ళ తెల్లవారుజామున గుట్ట కింద నంది విగ్రహం వద్ద మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీపంలోని షాపుల వరకు వ్యాపించాయి. దీంతో 15 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు 5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. చెరువుగట్టు గ్రామ పంచాయతీ షటర్స్ లో నిర్వహిస్తున్న 15 దుకాణాలకు మంటలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ భవనానికి కూడా మంటలు అలుముకున్నాయి. దీంతో రికార్డు రూమ్ కు సైతం మంటలు అలుముకోవడంతో భారీగా నష్టం వాటిల్లింది. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకునేసరికి అప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అటు ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన దుకాణదారులతో మాట్లాడారు. చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వారి షాపులు దగ్ధమవడంతో వారికి తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అందించారు. అలాగే ప్రభుత్వం తరపున అందించాల్సిన సహాయ సహకారాలను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ షాపులు భారీ ఎత్తున అగ్ని ప్రమాదం. నల్గొండ అయితే మేము అమ్మోల దీన్ని మేము వచ్చి ఉన్నాం సారు. లేదన్నా 1.5 ఉంటాయి సారు. క్యాష్ 40 లక్షలు, 40 తులాల బంగారం ఇల్లు కట్టుకుందాం అని తెచ్చి పెట్టుకున్నాం. ఆషాఢ అయిపోయినా ఇల్లు కడదాం అనుకున్నాం. లోన్ కూడా 20 లక్షలు తెచ్చిరు నాయన. 1.5 ఉంటాయి సారు. అది తెచ్చిన పెట్టింది నాయన. అన్ని కలిస్తే 1.5 ఉంటాయి సార్. మేము ఇళ్ళనే ఉంటాం. వేరే టోలేమో పని చేసుకొని పోతారు. మేము ఇళ్ళనే ఉంటాం. అంతా ఇళ్ళనే మాది. 20 ఏళ్ళ సారు. కట్టుబట్టలే మిగిలినాయి నాయన. సారు ఇలాంటి చెరుగట్లు ఎప్పుడు జరగలేదు సారు. అయ్యా 2 కోట్ల ఆస్తి పోయింది నాయన. బంగారం 40 తులాలు పోయింది. నా పిల్లల పెళ్లిళ్ళ కాదు తెచ్చుకుంది నాయన. 20 లక్షల చిట్టీలు తెచ్చుకున్నావు నాయన. 20 లక్షలు లోన్ తెచ్చినావు నాయన. చిట్టీల పైసలు 20 రోజు కలెక్షన్ చేస్తాయి నాయన. నార్కట్పల్లి కాడ 20 లక్షల చిట్టీలు లేవచ్చింది నాయన. ఆయన నిన్నగాకపోయినా తెచ్చిచ్చాడు నాయన. 2 కోట్ల ఆస్తి పోయింది నాయన. నా బిడ్డ నా అల్లుడు నా మనోరాలు చచ్చు నాయన. నా బిడ్డకు నా మనోరాలకు జాబ్ వస్తుందని సోమవారం నాడు పోయేది నాయన. కాగితాలని నలగబడే చెల్లు కూడా అల్లనే పోయింది నాయన. నా బిడ్డ సోమవారం